ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. పునరుత్థాన దీవెనలు ఆశీర్వాదాలు మీకు మీ బిడ్డలకు కలుగును గాక. మరి సాయంకాలం ఈ ఏలూరులో జరుగుతున్న ఈ ఆరాధనకు విచ్చేసిన మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. హల్లెలూయా. చూడండి పిల్లారా, ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడబోతున్నారో చూటిగా తేటగా ధ్యానించుకుందాం. ప్రభువే మనకు సహాయము చేయను గాక. హల్లెలూయా. ఉదయకాల సమయం మందు మనం ఇచ్చిన వాక్య భాగంలోనే కంటిన్యూషన్ గా వెళ్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, హెస్కేలు పుస్తకం 6వ అధ్యాయం 7వ వచనం ధ్యానించుకుందాం. మీ జనులు హతులై కూలుదురు. దేవునికి మహిమ కలుగును. మీ జనులు హతులై కూలుదురు. ఓ ప్రజలారా, మీ జనులు హతులై కూలుదురు. ఎందుకు హతులై కూలారు? ఏం చేశారు అంటే భయంకరమైన పాపం చేస్తారు, దేవునికి విరోధమైన కార్యాలు చేశారు. దేవుని మాట్లాడుతున్నారు, దేవత దేవులు వారు మాట్లాడుతున్నారు. మీ జనులు హతులై కూలుతారు అని చెప్తున్నారు ఆయన. ఎందుకంటే దేవునికి విరోధంగా అనేకమైన కార్యాలు, దేవునికి విరోధంగా అనేకమైన పాపాలు చేస్తున్నారు. మీ ఎవరయ్యా అంటే దేవుని బిడ్డలమే, ఎవరైంటే ప్రత్యేకించబడిన వారమే, ఎవరైంటే ఏర్పరచబడిన వారమే, ఎవరైంటే మేము ఇశ్రాయేలులమే అని చెప్పుకుంటున్నారు. కానీ భయంకరమైన విచ్చలవిడి పాపాలు చేస్తున్నారు. భయంకరమైన దుర్గమార్గంలోకి వెళ్తున్నారు, దుష్టత్వంలోకి వెళ్తున్నారు. దేవునికి కోపం పుట్టించినంతగా, దేవునికి రోషం కలిగించినంతగా అంతగా పాపం చేసుకుంటూ వస్తున్నారు. ఎక్కడ కూడా దేవుడు ఉన్నాడని భయము లేదు, దేవుని భయభక్తులు లేవు, దేవుడు చూస్తున్నాడన్న ఏ మాత్రము కూడా భయము లేదు. విచ్చలవిడి పాపానికి అలవాటు పడిపోతున్నారు. భయంకరమైన విగ్రహారాధన, భయంకరమైన లోభత్వం, దుష్టత్వం, ఏటో చూసినా లోకముతో పాపంతో పెనవేయబడిపోతున్నారు. ఎవరయ్యా వీళ్ళు అంటే దేవుని యొక్క బిడ్డలే, దేవుని ఎరిగినటువంటి వారే. వీరు వీరి పితరులు ఎవరయ్యా అంటే దేవుని నమ్మిన వారే. ప్రియులారా, భయంకరమైన పాపంలోకి వెళ్ళిపోతుంది లోకం. చూడండి, అదే హెస్కేలు పుస్తకం 8వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే, నరపుత్రుడా ఉత్తరం వైపు తేరి చూడు అని యెహోవా నాకు సెలవీయగా నేను ఉత్తరం వైపు తేరి చూశాను. ఉత్తరపు వైపున బలిపీఠపు గుమ్మము లోపల రోషము పుట్టించి ఒక విగ్రహం ఉంది. ఉత్తరపు గుమ్మం లోపలికి వెళ్తే అక్కడ రోషము పుట్టించే విగ్రహం ఒకటి కనపడుతుంది. ఎవరికి? ప్రవక్తకి, యెహెస్కేలు ప్రవక్తకి దేవుడు చెప్పాడు, నరపుత్రుడా ఇదిగో ఉత్తరం వైపు నువ్వు వెళ్ళు, ఉత్తరం గుమ్మలోకి లోపలికి వెళ్ళి చూడు అంటే ఆ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ భయంకరము రోషము పుట్టించే విగ్రహం ఒకటి కనపడుతుంది. విగ్రహం ఒకటి కనపడుతుంది. ఎక్కడుంది విగ్రహం? బలిపీఠపు గుమ్మపు లోపల ఉంది. బలిపీఠపు గుమ్మపు లోపల ఎవరు? బలిపీఠం మన దేవాతి దేవులైన యెహోవా బలిపీఠం. ఆ బలిపీఠపు లోపల ఆ మందిరంలో చూస్తే అక్కడ ఒక విగ్రహం కనపడుతుంది. మరి ప్రియులారా, నేను అడుగుతున్నాను, యెహెస్కేలు చూసిన దర్శనం అది. మరి విగ్రహం ఎక్కడ? ఆ మందిరము నీవే, ఆ బలిపీఠం నీవే. మరి నీలోనే ఆ విగ్రహం ఉందేమో. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆ విగ్రహము నీలో ఉంది. నీ హృదయంలో విగ్రహం ఉంది. పైకి మాత్రం నువ్వు ఉన్నావు, దేవుడు ఉండరా? ఎక్కడ ఉన్నావు? దేవుని సన్నిధిలోనే ఉన్నావు. పైకి మాత్రం నువ్వు ఎక్కడ ఉన్నావు? దేవుని బిడ్డగానే ఉన్నావు. పైకి మాత్రం ఎక్కడ ఉన్నావు?
దేవుని యొక్క సొత్తుగానే ఉన్నావు. కానీ దేవునికి విరోధమైనది నీలో ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. కింద వచ్చిన అంతటా ఆయన నాతో ఎలాగూ సెలవిచ్చాను, నరపుత్రుడా, వారు చేయు దానిని, వారు చేసేదంతా నువ్వు చూస్తున్నావు కదా. ఇదిగో నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోనట్లుగా ఇశ్రాయేలు ఇక్కడ చేయు అత్యధికమైన హేయ కృత్యములు చూసితివా. ఒక్క నిమిషం అండి, చూడండి. ఇక్కడ పరిశుద్ధ స్థలమే అపవిత్రం అయిపోతుంది. పరిశుద్ధ స్థలమే అపవిత్రం అయిపోతుంది. నరపుత్రుడా, ఇదిగో నువ్వు ఇక్కడ చూసావా, నా పరిశుద్ధ స్థలము నేను విడిచిపోయినట్లుగా దీన్ని అపవిత్రపరుస్తున్నా. పరిశుద్ధ స్థలంలో దేవుడు లేకోకుండా వెళ్ళిపోయినంతగా పాపం అక్కడ జరుగుతుంది, అక్కడంతా అపవిత్రత జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పరిశుద్ధ స్థలము, నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోనట్లుగా ఇశ్రాయేలీలు ఇక్కడ చేయు అత్యధికమైన హేయ కృత్యములు చూచుకుంటివా. హేయ కృత్యములు, అసహ్యకరమైన కార్యాలు, దేవుడికి విరోధంగా చేస్తున్న కార్యాలు ఎక్కడ చేస్తున్నారంటే ఆ పరిశుద్ధ స్థలములోనే, దేవుడి యొక్క పరిశుద్ధ స్థలములోనే జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. ఆయన చూస్తూ ఊరుకుంటాడా? చూస్తూనే ఊరుకునే దేవుడా నీ దేవుడు కాదే. నీ దేవుడు ఏది కూడా చూసి తట్టుకొని సహించే దేవుడు కాదు. వెంటనే ఆయన యొక్క దండన ఉగ్రత కుమ్మరించేవాడు. ఏ స్థలంలో నువ్వు ఏం చేస్తున్నావు? ఆయన యొక్క పరిశుద్ధ స్థలంలోనే నువ్వు అపవిత్రపరుస్తావా? ఆయన యొక్క పరిశుద్ధ స్థలాన్ని నువ్వు అపవిత్రపరిస్తే నీవు ఆయన ముందు నిలవగలవా? కింద వచ్చిన చూసితివా. ఇదిగో అదే కాదు, ఇదిగో ఈ తట్టు తిరుగు. నువ్వు అలా తిరిగిన ఎడలా వీటికంటే మరీ అధికమైన హేయ క్రియలు చూసేదవు. అప్పుడు ఆవరణ ద్వారము దగ్గర నున్న ఆవరణ ద్వారము దగ్గర నన్ను ఆయన దింపగా గోడలోంచి ఒక సందు నాకు కనపడింది. నరపుత్రుడా, ఆ గోడకు కన్నము త్రోవమని ఆయన నాకు సెలవు ఇవ్వగా నేను గోడకు కన్నము త్రవ్వినంతలో ద్వారం ఒకటి కనపడింది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అక్కడి నుంచి కొంచెం ప్రక్కకు తిరగమన్నాడు. తిరిగిన తర్వాత అక్కడ గోడ ఉంది. గోడ నుంచి చూస్తే ఒక కన్నం కనపడుతుంది. ఆ గోడ కన్నం త్రోవమంటే అక్కడి నుంచి ఒక గుమ్మం కనపడుతుంది. ఆ గుమ్మం గుండగా లోపలికి వెళ్తే అక్కడ అన్ని కూడా ఏమని కనపడుతున్నాయి. ఆ గోడల మీద అన్ని కూడా బొమ్మలు కనపడుతున్నాయి. ఏమైనా రాకేడివి, ఏమైనా జంతువులు, ఇవన్నీ కూడా బొమ్మలు కనపడుతున్నాయి. గోడల నిండా బొమ్మలు కనపడుతున్నాయి. అవన్నీ కూడా గోడల నిండా బొమ్మలు కనపడుతున్నాయి. ఏమైనా వస్తువులు అక్కడ క్రియలు కనపడుతున్నాయి. అవన్నీ చూసి చూడండి, అప్పుడు ప్రాకేడి సకల జంతువుల ఆకారములను, ఏమైన మృగముల ఆకారములను అనగా ఇశ్రాయేలీల, చూడండి, ఇశ్రాయేలీల దేవతల విగ్రహములన్నీ కూడా ఆ గోడ మీద చుట్టూతో కూడా వ్రాయబడి ఉన్నట్లు కనపడెను. మరియు చూడండి, ఒక్కొక్కడు తన చేతిలో ధూపార్తి పట్టుకొని, ఇశ్రాయేలు పెద్దలు 70 మంది, వారి మధ్యన షాపాను కుమారైన యజనేయు ఆ ఆకారములకు ఎదురుగా నిలిచి ఉండగా చిక్కని మేఘం వలె ధూపవాసన ఎక్కుచుండెను. అప్పుడు ఆయన నాకు సెలవిచ్చినది ఏమనగా, నరపుత్రుడా, యెహోవా, నరపుత్రుడా, ఇదిగో యెహోవా మమ్మల్ని కానుకుండా ఉన్నాడు. దేవుడు ఈ దేశాన్ని విసర్జించాడు అని అనుకొని
ఇశ్రాయేలు ప్రజలు చీకటిలో చీకటిలో తమ విగ్రహపు గదులలో వాడిలో ప్రతి వాడు చేయదానిని నీవు చూస్తున్నావు కదా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, అక్కడ చూస్తే లోపలికి వెళ్ళి చూస్తే ఆ గోడల మీద కనపడుతున్నాయి, ప్రాకేడివి కనపడుతున్నాయి, ఆకారాలు కనపడుతున్నాయి. తర్వాత ఈ ఏమైన జంతువుల ఆకారాలు, మృగముల ఆకారాలు కనపడుతున్నాయి. అంతేకాదు ఇంకా అన్యుల విగ్రహములు, అన్య విగ్రహములన్నీ కూడా గోడల చుట్టూ కనపడుతున్నాయి. ఇవన్నీ చూసి నరపుత్రుడా, ఇదిగో ఇవన్నీ చూస్తున్నావు కదా, నీవు ఈ గోడల చుట్టూ నువ్వు చూస్తున్నావు కదా. అంతేకాదు ఇదిగో ఇక్కడ చూసినట్లయితే ధూపార్తిలు పట్టుకొని 70 మంది 70 మంది ధూపార్తులు పట్టుకొని ఆ ధూపార్తులు పట్టుకొని ధూపం వేస్తున్నారు. అక్కడ 70 మంది ఉన్నారు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 70 మంది పట్టుకుని ధూపర్తులు వాటికి వేస్తున్నారు. ఏటికి అటేపు చూస్తే అన్ని దేవత విగ్రహాలు ఉన్నాయి, ఇటేపు చూస్తే ఏమైనా జంతువులు ఉన్నాయి, ఇటేపు చూస్తే క్రూర మృగాలు ఉన్నాయి, ఇటే చూస్తే ప్రాకేడివి ఉన్నాయి. ఇవన్నిటిని కలిపి ధూపర్తులు వేస్తున్నారు. ఇవన్నిటిని కలిపి ధూపర్తి వేస్తున్నారు. ఆ ధూపం చిక్కగా వెళ్తుంది. ఎక్కడ అవన్నీ ఎక్కడ ఉన్నాయంటే దేవుని యొక్క పరిశుద్ధ స్థలములోనే ఉన్నాయి. పరిశుద్ధ స్థలములో ఉన్నాయి. నిజమే ప్రియులారా, నువ్వు వస్తున్నావో కూర్చుంటున్నావో, నువ్వు దేవుని సొత్తు అంటున్నావు, కానీ అన్ని కూడా నీ హృదయంలోనే ఉంటున్నాయి, నీలోనే ఉంటున్నాయి. ఉండడానికి దేవుని సన్నిధిలో కనపడుతున్నావు, దేవుని బిడ్డగా కనపడుతున్నావు. నేను క్రైస్తవుని, నేను కూడా క్రైస్తవమే, నాది కూడా క్రైస్తవమే అని చెప్పుకుంటున్నావు, కానీ నీలో చూస్తే అన్ని కూడా హేయమైనవి కనపడుతున్నాయి, నీచ్యమైనవి కనపడుతున్నాయి, అపవిత్రమైనవి కనపడుతున్నాయి. అన్నిటితో నువ్వు నిండిపోయి ఉన్నావు. అన్ని అపవిత్రతలు నీలోనే ఉన్నాయి. లోకమంతా నీలోనే ఉంది, పాపమంతా నీలోనే ఉంది. లోకము పాపమంతా కూడా నీలోనే ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతేకాదండి, 12వ వచనం, అప్పుడు ఆయన నాకు సెలవిచ్చినదేమనగా, నరపుత్రుడా, నరపుత్రుడా, యెహోవా మమ్మల్ని చూడకుండా ఉంటున్నాడు, యెహోవా ఈ దేశం విసర్జించాడు అని, ఈ దేవుడు మమ్మల్ని చూడట్లేదులే, మమ్మల్ని పట్టించుకోలే అని, పక్కకు రాళ్ళే అని అనుకొని ఇశ్రాయేలుల పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వాడిలో ప్రతి వాడు చేయదానిని నీవు చూసుచున్నావు కదా. అది ఆయన, మరియు ఆయన నీవు ఈ తట్టు తిరుగుము. చూడండి, నరపుత్రుడా, ఇవే అనుకుంటున్నావా? వాళ్ళు చేస్తున్న ఏ క్రియలు ఇవే అనుకుంటున్నావా? ఇదిగో ఈ తట్టు తిరుగు. అదంతా ఎక్కడ? పరిశుద్ధ స్థలంలోనే. నువ్వు ఈ తట్టు తిరుగు. వీటికి మించిన అతి హేయ కృత్యములు వారు చేయట నువ్వు చూద్దు గాని తిరుగు అని చెప్పి యెహోవా మందిరపు ఉత్తర ద్వారం దగ్గరికి ఆయన అక్కడ దింపగా, అక్కడ స్త్రీలు కూర్చుండి, చూడండి, అక్కడేమో మందిరపు ఉత్తరపు ద్వారం దగ్గర కూర్చున్న స్త్రీలు తంబూచు దేవతను కూర్చి ఏడుస్తున్నారంట. ఎవరి కోసం? తంబూజు దేవత కోసం. తంబూజు దేవత కోసం ఉత్తర దిక్కున స్త్రీలు కూర్చొని ఏడుస్తున్నారు. అప్పుడు ఆయన, నరపుత్రుడా, ఇది నువ్వు చూసితివి కానీ నీవు తిరిగి చూసిన ఎడలా దీనికి మించిన ఏ కృత్యములు నీవు చూతు అని చెప్పి యెహోవా మందిరపు లోపలి ఆవరంలోకి యెహెజ్కేలు దింపగా, అక్కడ యెహోవా ఆలయపు ద్వారము దగ్గర ఉన్న ముఖ మండపమునకును బలిపీఠమునకును మధ్యన
ఇంచుమించు 25 మనుషులు కనపడ్డారు. చూడండి, అక్కడ చూస్తే లోపలికి తీసుకెళ్లి చూపిస్తే దేవుని మంది ఆలయం లోపల చూస్తే ఇంచుమించు 25 మంది కనిపించారు. ఈ 25 మంది కూడా ఏం చేస్తున్నారా అంటే దేవుని తట్టు, దేవుని బలిపీఠము తట్టు వారి వీపులు మందిరపు తట్టు వీపులు పెట్టుకున్నారు. వారి వీపులు ఎటు ఉన్నాయండి? యెహోవా ఆలయపు దేవుని మందిరం వైపు వాళ్ళ వీపులు ఉన్నాయి. వారి ముఖములు తూర్పు తట్టుగా ఉన్నాయి, తిరిగి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా పిల్లరా, దేవుని మందిరపు తట్టు తిరగాల్సిన వారు, దేవుని మందిరం తట్టు తిరిగి ఉండాల్సిన వారేమో అటువైపు దేవుని మందిరం వైపు ఏమో వీపు చూపిస్తున్నారు. వారి ముఖాలేమో తూర్పు వైపుకు ఉన్నాయి. కారణం ఏంటి? వారు తూర్పున ఉన్న సూర్యుని నమస్కారం చేస్తున్నారు. తూర్పు వైపు ఉన్న సూర్యునికి నమస్కారం చేస్తున్నారు. భయంకరమైన విగ్రహారాధన. ఈ సృష్టిని నువ్వు పూజించకూడదు, సృష్టిని నువ్వు ఆరాధించకూడదు, ఈ సృష్టిని నువ్వు కొలవకూడదు అని దేవుడు ముందుగా చెప్పాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవాతి దేవుని మందిరానికి ఏమో వీపు చూపిస్తున్నారు. ఆ సూర్యుడి ఏమో, సృష్టిలో ఉన్న సూర్యుడికి ఏమో నమస్కారం చేస్తున్నారు. ఎంత దుర్మార్గత స్థితి అండి, ఎంత దౌర్భాగ్య స్థితి అండి. ఎంతగా తప్పిపోయారో చూడండి ప్రియులారా. వాళ్ళు ఎంతగా తప్పిపోయారో చూడండి. వారి ముఖాలు చూస్తే తూర్పు వైపుకు ఉన్నాయి, వారి వీపులు చూస్తే దేవుని వైపుకు ఉన్నాయి. వారు తూర్పు వైపు తిరిగి సూర్యుడికి నమస్కారం చేస్తున్నారు. ఉండడానికి ఎక్కడున్నారు? దేవుని సన్నిధిలోనే ఉన్నారు. ఉండడానికి ఎక్కడున్నారు? దేవుని మందిరంలో ఉన్నారు. ఉండడానికి ఎక్కడ ఉన్నారు? దేవుని ఆవరణలోనే ఉన్నారు, పరిశుద్ధ స్థలంలోనే ఉన్నారు. కానీ వారి ముఖములు తూర్పు వైపుకు ఉన్నాయి. వారి ముఖములు తూర్పు వైపుకు ఉన్నాయి. వారి వీపులు దేవుని వైపుకు ఉన్నాయి. ప్రియులారా, ఇవన్నీ చూస్తున్నారు కదా దేవుడు అనుకుంటున్నారా? తట్టుకుంటున్నారు కదా అనుకుంటున్నారా? ఊరికనే ఉంటాడు అనుకుంటున్నారా? కింద వచ్చిన నరపుత్రుడా, ఇదిగో నువ్వు చూసావే, యూదా వారు ఇక్కడ పెట్టి ఇట్టి హేయ కృత్యములు జరిగించుట చాలదా? వారు దేశమును బలాత్కారంతో నింపుతూ నాకు కోపము పుట్టించుదురు. తీగె ముక్కమునకు పెట్టుచు. ఏం చేస్తున్నారండి? ముక్కు పొడకలు అంటారు కదా, తీగని ముక్కుకు పెట్టుకుంటూ మరీ ఎక్కువగా దేవునికి కోపం పుట్టిస్తుంది. మరీ ఎక్కువగా దేవునికి కోపం పుట్టిస్తున్నారు. ఏమైనా క్రియలు చేయటమే కాదు, ఏమైనా కార్యాలు ఆరాధించడమే కాదు, ఏమైనా నిత్యమైన కార్యాలు చేస్తూ చేయకూడదు అన్నది ప్రతిదీ కూడా, లోకంలో ఉన్న ప్రతిదీ కూడా చేస్తూనే ఉన్నారు. కాబట్టి కటాక్షము లేకయు. చూడండి, దేవునికి కోపం వస్తుంది. ఇక వాళ్ళ మీద కటాక్షించంట, కనికరం చూపకయు, నీ కటాక్షించకయు, కనికరం చూపకయు, నేను నా క్రోధమును అగుపరిచి. వారు నా చెవులలో ఎంతగా మొరపెట్టినను, ఎంత బిగ్గరగా మొరపెట్టినా నేను ఆలకించను అని దేవుడు చెప్పేస్తున్నాడు. నీ మీదకి ఆయన కోపాగ్ని రగులుకుంటుంది, ఆయన ఉగ్రత రగులుకుంటుంది, ఆయన అగ్ని గంధకములు నీ మీద కురవబోతున్నాయి. కానీ నువ్వు అయ్యో ప్రభువా, అయ్యో ప్రభువా అని నువ్వు ఎంత బిగ్గరగా నువ్వు కేక పెట్టినా ఆయన నేను వినను అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధ స్థలాన్ని నువ్వు అపవిత్రపరుస్తున్నావు, ఆయన పరిశుద్ధ స్థలాన్ని నువ్వు నీచిపరుస్తున్నావు. ఆయన చూస్తూ ఎలా ఊరుకుంటాడు? నీ మీదకి ఆయన అగ్నిని కుమ్మరించబోతున్నాడు. నీ మీద భయంకరమైన ఆయన కోపాగ్ని కుమ్మరించబోతున్నాడు. భయంకరమైన రోషముతో ఆయన నిన్ను చూస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా.
నిజమే పిల్లారా, ఆయన నుంచి ఆయనకు కోపం పుట్టించేవి, ఆయన రోషం కలిగించేవి ఏ కృత్యాలు ఇవే అనుకుంటున్నారా? వీరందరూ ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది ఎవరు? దేవుడు అంటే ఎరగని వాడా? దేవుడు అంటే తెలియని వారా? అంటే కాదండి. దేవుని ఎరిగిన వారే, దేవుని మేలు పొందిన వారే, దేవుని కార్యం పొందిన వారే, దేవుని సొత్తను పడిన వారే, దేవుని యొక్క స్వాస్యం అనబడిన వారే వీరంతా కూడా. ఇంకా ఒక వ్యక్తి ఇంకో మంది మీ ముందుకు తీసుకుని వస్తా, మీ ముందుకి ఇంకో వ్యక్తిని తీసుకుని వస్తా. 2వ సమూయేలు పుస్తకం 6వ అధ్యాయం 7వ వచనం. యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు అతన్ని ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చచ్చిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూసారా పిల్లరా, యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పిదమును బట్టి దేవుడు అతని ఆ క్షణమందే అతని మొత్తగా అతడు దేవుని మందసం దగ్గర చచ్చిపోయాడు. కారణం ఏంటి? కారణం ఏంటి? చూడండి ప్రియులారా, అబీనాదాబు ఇంటి దగ్గర మందసం వచ్చింది. ఏలి కాలములో షిలోహు మందిరంలో ఉండాల్సిన మందసము ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళారు. మందసం తీసుకొని వెళ్ళి దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, మాదే విజయం అనుకున్నారు ఇశ్రాయేలీలు. అప్పటికే దేవుడు వాళ్ళని వదిలేశాడు. ఎందుకంటే పాపంలో భయంకరమైన పాపంలో ఉన్నారు వారు. దేవుడు వాళ్ళని వదిలేసి ఫిలిష్తీయుల చేతి వారిని అప్పగించాడు. ఆ మందసం పట్టబడింది. మందసాన్ని పట్టుకొని వెళ్ళిపోయి ఫిలిష్తీయులు తమ దేశానికి తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడ దాగోను గుడిలో మందసాన్ని ఉంచారు. తెల్లారిపాటికి దాగోను విగ్రహము సాగిలపడి ఉంది. వచ్చారు, మళ్ళీ దేవుని మందసం ముందు నిలబెట్టారు, వెళ్ళారు. ఈసారి ముక్కలు ముక్కలుగా అయి ఉంది, ఖడ్గము చేత వధించబడి ఉంది. చూశారు, ఏంటా ఈ పరిస్థితి అనుకున్నారు. ఈ లోపులో అక్కడ ఉన్న ఫిలిష్తీయులందరూ కూడా రోగాలు మొదలయ్యాయి, గెడ్డలు మొదలయ్యాయి. వాటిని తట్టుకోవాలంటే ఏం చేయాలి అని చెప్పి శకును గారిని పిలిచారు. వాళ్ళని అడిగితే, ఇదిగో ఒకవేళ దేవుని ఇశ్రాయేలు దేవుని యొక్క మందసం మన దగ్గర ఉంది కాబట్టి ఈ మందసం వలన ఇవన్నీ కలుగుతున్నాయేమో అనుకున్నారు. 7 మాసాలు మందసం వారి దగ్గర ఉంది. అన్యుల దగ్గర దేవుని మందసం 7 మాసాలు ఉంది. అక్కడ నుంచి వాళ్ళు తట్టుకోలేక ఆ మందసాన్ని వాళ్ళు ఏం చేశారంటే 2 పాడి ఆవులు, అప్పుడే ఈనిన ఆవుల్ని 2 ఆవులను కట్టి కొత్త బండి ఒకటి చేయించారు. ఎడ్ల బండి ఒకటి చేపించి ఆ ఎడ్ల బండి మీద ఈ కొత్త ఈనిన ఆవుల్ని 2 కట్టేసి ఈ మందసం ఎక్కించి, ఈ మందసం నిజంగా దీని వలన మన ప్రజలకి ఈ కీడు కలిగిందంటే ఇది ఇశ్రాయేలు దేవుడు మోతినట్లే. ఒకవేళ ఇది కాదు అంటే ఈ మందసం వాళ్ళ దేశంలోకి వెళ్దో మన దగ్గరే ఉంటది. ఎందుకంటే పాడి ఆవులు కాబట్టి పిల్లలు ఉన్నాయి, దూడలు ఉంటాయి. ఆ దూడలను వదిలిపెట్టి వెళ్ళవయి. కానీ ఆ బండి కట్టి వదిలిపెట్టి ఆ మందసాన్ని ఎక్కించి కొత్త బండి కట్టారు. ఎడ్ల బండి కొత్త చేపించి దాని మీద కట్టారు. వీళ్ళకి వచ్చిన గెడ్డల గురించి, వీళ్ళకి వచ్చిన ఆ ఎలుకలు, పంది కుక్కులు, ఆ బొమ్మలు బంగారపు చేపించి ఆ బండి మీద పెట్టేసి ఇవన్నీ తెలిసి వదిలేసారు. ఆ చిన్నగా ఇశ్రాయేలు దేశంలోకి వెళ్ళిపోయాయి. ఇతరు దూరంలో అరిసినా అవి వెనక్కి కూడా తిరిగి చూడాల. దేవునికి మహిమ కలుగునుగా. చిన్నగా దేవుని మందసం కాబట్టి దేవుని ప్రజల దగ్గరికి వెళ్ళిపోయాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మందసం అక్కడ నుంచి అబీనాదాబు ఇంటికి వెళ్ళింది. అబీనాదాబు ఇంటికి వెళ్తే అబీనాదాబు ఇంటి దగ్గర 20 సంవత్సరాలు ఉంది మందసం. కొండ మీద ఉన్న అబీనాదాబు ఇంటికి వెళ్ళింది. అబీనాదాబు ఎవరు? యాజకుడు, లేవీయుడు.
అతని ఇంటికి వెళ్తే అతని పెద్ద కుమారుడు ప్రతిష్ఠించాడు. సేవ చేయటానికి సేవ చేయటానికి ప్రతిష్ఠించి 20 సంవత్సరాలు అతని ఇంటిలో ఉంది. 20 సంవత్సరాలు మందసం అతని ఇంట్లో ఉంటే దావీదు రాజు అయిన తర్వాత ఆ మందసాన్ని తీసుకొని ఇశ్రాయేల్ దేశంలోకి దావీదు పురంలోకి తీసుకొని రావాలని దావీదు ఆశపడ్డాడు. దేవుని యొక్క మందసాన్ని తీసుకురావాలని ఆశపడ్డాడు. ఆశపడి కొత్త ఎడ్ల బండి చేపించి ఆ ఎడ్ల బండికి ఎడ్లు కట్టి మందసం ఎత్తి అబినాదాబు ఇంట్లో ఉన్న మందసం తీసుకుని ఆ బండి మీద పెట్టి దావీదు పురానికి బండి తీసుకుని వెళ్తున్నారు. ఈ అబినాదాబుకి 2 కుమారులు, వాళ్ళలో ఒకడు ఉజ్జా, ఇంకొకడు ఇద్దరు. వీళ్ళిద్దరూ కూడా ఉజ్జా ఒకడేమో అహియమును, వీళ్ళ ఇద్దరు కూడా ఆ మందసము వెంట వెళ్తారు. బండి ఒకరు తోలుతున్నారు, ఒకరు మందసము వెనకాల ఉన్నారు. ఇద్దరు ఆ ఎడ్ల బండి తీసుకుని వెళ్తున్నారు. అలా వెళుతున్నప్పుడు ఆ కోన పొలము దగ్గర ఎద్దు కాలు జరిగింది. కాలు జారినప్పుడు ఈ ఉజ్జా ఏం చేశాడంటే మందసాన్ని పట్టుకున్నాడు. మందసం పడిపోతుందేమో అని చెప్పి, బండి ఒరిగిపోగానే మందసం పడిపోతుందేమో అని చెప్పి పట్టుకున్నాడు. అక్కడికక్కడే దేవుని ఒకరితో వచ్చి అతడు అక్కడే చచ్చిపోయాడు. చూసిన వాళ్ళందరూ కూడా భయపడిపోయారు. మందసము తీసుకుని వెళ్ళాలనుకుంటున్నామే, మందసం తీసుకుని వెళ్ళి ఇశ్రాయేలు ప్రజల మధ్యలో పెట్టుకోవాలనుకున్నామే. అలాంటిది దేవుని మందసం తీసుకుని వెళ్తుంటే భయంకరమైన ఈ ఉగ్రత వచ్చిందా? మందసాన్ని పట్టుకుంటే అతను చనిపోయాడా? మరి అన్ని గడగడలాడిపోతున్నారు. కారణం ఏంటి? అతడు ప్రతిష్ఠించబడిన వాడు. అబినాదాబు ఇంటికాడ 20 సంవత్సరాలు మందసం ఉంది కదా, మరి తన కుమారుని ఒకని యాజకుని చేశాడు కదా. మరి వాళ్ళు ఏం నేర్పించాలి? ఏం చేయాలి? దేవుని మందసం ఫిలిస్తీయుడు అన్యుడు కొత్త ఎడ్ల బండి చేసి దాని మీద ఎక్కించి పంపించాడు. అన్యుడు తెలియదు, వాడు చేశాడు. కానీ మరి మందసం ఎలా మొయ్యాలి? ఎడ్ల బండి మీద మొయ్యాలా? ఎడ్ల బండి కట్టి దాన్ని తీసుకుని వెళ్ళాలా? దేవుడు ఏం చెప్పాడు? యాజకులు మొయ్యాల్సిన మందసం, యాజకులు బొల్లాల మీద వెచ్చుకొని మొయ్యాల్సిన మందసం అది. ఒక లేవీయుడై ఉండి, ఒక సేవకుడై ఉండి, ప్రతిష్ఠించబడిన వాడై ఉండి మాట కూడా చెప్పలేదు. ఈ మందసాన్ని ఇలా తీసుకెళ్ళకూడదు. మీరు మందసం తీసుకెళ్లే క్రమం ఇది కాదు, పద్ధతి ఇది కాదు. ఇది అన్యుడు కాబట్టి వాడు చేశాడు, తెలియక చేశాడు. నువ్వు ఎలా మొయ్యకూడదు? మందసాన్ని ఎలా మొయ్యాలి? భుజమున పెట్టుకొని మొయ్యాలి. యాజకులు మోస్తూ ఉండాలి మందసాన్ని. ఆ భారాన్ని మోయాల్సింది యాజకులు. ఆ మందసాన్ని మొయ్యకోకుండా ఎడ్ల బండి మీద పెట్టుకొని వెళ్తుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? మందసం ఎలా మొయ్యాలో తెలీదు, మందసాన్ని ఎలా పాదుగాపు చేయాలో తెలీదు. మందసాన్ని కావలి వాడుగా ఉన్నావా నువ్వు? మందసం జారిపోతుందంటే పట్టుకోవడానికి నువ్వు సిద్ధపడిపోయావు. నువ్వు దేవునికి మహిమ కలుగును. అందుకే ఉజ్జా అక్కడికక్కడే చచ్చిపోయాడు. ఉజ్జా అక్కడికక్కడే దేవుడు మొత్తాడు. ఎందుకు మొత్తాడు అంటే మందసాన్ని నువ్వు ఎలా పట్టుకోవాలి, ఎలా పట్టుకోవాలి, అసలు మందసాన్ని ఎలా తీసుకుని వెళ్ళాలి? దేవుడిచ్చిన కట్టడ ఏంటి? దేవుడిచ్చిన విధులేంటి? ఆయన నేర్పించిన నడవడికి ఏం నేర్పించాడు నీకు? మందసము మొయ్యాలి. యాజకులు మందసము మోసుకుంటూ వెళ్ళాలి. అలా భుజాల మీద పోసుకొని మోయాల్సిన భారాన్ని ఎడ్ల బండి మీద పెట్టి ఎడ్లు తోలుకొని వెళ్తే ఊరుకుంటాడా దేవుడు? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లారా. చూడండి, ఇంకొక వ్యక్తిని మీ ముందుకు తీసుకుని వస్తా.
ఇంకో వ్యక్తిని మీ ముందుకు తీసుకుని వస్తాను. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 21వ వచనం. 21, 23, 21. ఆయన యాకోబులో ఏ దోషము కనుగొనలేదు. ఇశ్రాయేలీలో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఒక్క నిమిషం చూసారా పిల్లరా, ఎవరు చెప్తున్న మాట ఇవి? బిలాము వచనములు. ఇవన్నీ కూడా బిలాము వచనములు, ప్రవచన వచనములు. బిలాము తీసుకుని వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజలను శ్రపించమని చెప్పినప్పుడు, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు ఈ బారాకు తీసుకెళ్ళి శపించు అని చెప్పి మోయాబీలందరూ కలిసి కూడి వాళ్ళని శపించమన్నప్పుడు బిలాము చూస్తున్నాడు. ఇశ్రాయేలీలో యాకోబులో ఏ దోషము లేదు. ఇశ్రాయేలులో ఏ వంకరతనము లేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఏ దోషం లేదు, ఏ వంకర లేదు. ఇప్పుడు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు ఆ ఇశ్రాయేలీలు యాకోబులో ఏ దోషం లేదు, ఇశ్రాయేల్లో ఏ వంకర లేదు. అంతేకాదు కింద వచనం చూస్తే రాజు యొక్క జైదు అని వారిలో ఉన్నది. దేవుడు ఐగుప్తులోంచి వారిని రప్పించాను. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా యాకోబులో ఏ మంత్రము లేదు, ఏ శకునము లేదు. ఆయా కాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థుల ఇశ్రాయేలుకు తెలియచెప్తూ ఉన్నారు. ఆయా కాలంలో దేవుని కార్యాలు. ఏ కాలంలో దేవుడి కార్యం ఎలా ఉంటుంది, ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అన్ని కూడా ముందుగానే తన బిడ్డలకు చెప్పేవాడు, తన ప్రజలకు చెప్తూ ఉండేవాడు దేవుడు. ఏ మంత్రము లేదు, ఏ తంత్రము లేదు. యాకోబులో ఏ మంత్రము లేదు, ఏ తంత్రము లేదు, ఏ దోషము లేదు, ఏ వంకరతనము లేదు. మరి ఎలా ఉన్నారు? పరిశుద్ధంగా ఉన్నారు, పవిత్రంగా ఉన్నారు, యథార్థంగా ఉన్నారు. ఏ లోపం కనబడట్లా శపించడానికి బిలాము. ఏదో ఒక లోపం ఉంటే దాన్ని బట్టి శపించవచ్చు. ఏది కనపడట్లా. దేవుడే వారికి తోడుగుడి నడిపిస్తున్నాడు అని చెప్తున్నారు. ఎప్పుడు? ఐగుప్తు నుంచి కానాను దేశానికి నడిచొచ్చేటప్పుడు అంతగా ఉన్నవారు, అంత పవిత్రంగా ఉన్నవారు, అంత యథార్థంగా ఉన్నవారు, అంత పరిశుద్ధంగా ఉన్నవారు, దేవుడే వారికి తన కార్యములను వివరించుకుంటూ వచ్చేవాడు. ఆయా కాలములలో, ఆయా సందర్భంలో ఆయన చేయబోతున్న కార్యాలు ముందుగానే చెప్పేవాడు, వాళ్ళకి బయలుపరిచేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే ప్రియులారా, మరి ఇప్పుడు ఎలా ఉన్నారు? ముందుగా మనం చెప్పుకున్నాం ఏమని హెస్కేల్లో చెప్పుకున్నాం. ఒక పక్కన చూస్తే మందిరమే కనపడుతుంది, దేవుని మందిరమే. దాంట్లో హేయమైన వస్తువు నిలబడింది. ఆ గోడలు చూస్తే పాకేడివి ఉన్నాయి, ఏమైన ఇజ్జవాళ్ళు బొమ్మలు ఉన్నాయి. అక్కడ వాటి ఛాయలు కనపడుతున్నాయి, పాకేవి కనపడుతున్నాయి, హేయమైన మృగాలు కనపడుతున్నాయి, హేయమైన జంతువులు కనపడుతున్నాయి. ఇంకెటు చూస్తే హేయమైన విగ్రహాలు కనపడుతున్నాయి. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే అక్కడ కొంతమంది 70 మంది ధూపర్తులు పట్టుకొని వారి ధూపం వేస్తున్నారు. ఏది? హేయమైన విగ్రహంలో ధూపర్తులు వేస్తున్నారు. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే వారి వీపులు దేవుని వైపును, వారి మొక్కలు సూర్యుని వైపు సాగలపడుతున్నారు, నమస్కారాలు చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, రెండోది చూస్తే సిద్ధపాటు లేని సేవకుడు. సేవ ఎలా చేయాలో తెలియని సేవకుడు. అక్కడ చచ్చిపోయాడు. దేవుని మందసం ఎలా మొయ్యాలో తెలియని సేవకుడు.
దేవునికి మహిమ కలుగును. అంటే లోకము పాపం, లోకము పాపం వారిలోనే ఉంది. లోకము పాపం వారిలో ఉంది. అన్ని కూడా దేవతలన్నీ కూడా వాళ్ళలోనే ఉండిపోయినాయి. దేవుడికి విరోధమన్నీ కూడా వాళ్ళు ఉండిపోయినాయి. ముందు చూస్తే బిలాము చూసినప్పుడు అప్పుడు ఎలా చూసిన పరిశుద్ధంగా కనపడ్డారు, పవిత్రంగా కనపడ్డారు. ఏ లోపము లేదు, ఏ దోషము లేదు, ఏ వంకర లేదు, ఏ తంత్రము లేదు, మంత్రము లేదు. యథార్థంగా ఉన్నారు. మరి ఎందుకు చెడిపోయారు? ప్రియులారా, ఆలోచించాలి. కష్టములు, శ్రమలు, బాధలు, ఇబ్బందుల్లో, కన్నీరే అన్నపానములో ఉన్న ఆ సమయంలో ఐగుప్తులో ఉన్నప్పుడు ఒకే ఒకటి తెలుసు వారికి. ఒకే ఒకటి తెలుసు. ఏంటంటే మా రక్షకుడు వస్తాడు, మమ్మల్ని వీటి నుంచి విడిపించి రక్షిస్తాడు. ఈ శ్రమలోంచి, ఈ బాధలోంచి, ఈ ఇనపకుల్లోంచి మమ్మల్ని విడిపించి నడిపించి మా దేవుడు మా పితరులకు ఇచ్చిన ఆ వాగ్దానం దేశంలోకి మమ్మల్ని తీసుకుని వెళ్తాడు. అది మాత్రమే తెలుసు. దానికోసమే ఎదురు చూశారు. ప్రభువా, ప్రభువా, ఈ శ్రమలు మేము పడలేకపోతున్నాం, ఈ బాధలు మేము పడలేకపోతున్నాం, ఈ ఇబ్బందులు మేము కలగపడలేకపోతున్నాం, ఈ కష్టాలు మేము అనుభవించలేకపోతున్నాం, ఈ అవమానాలు, నిందలు మేము తట్టుకోలేకపోతున్నామయ్యా, మమ్మల్ని విడిపించు, మమ్మల్ని నడిపించు. ఇదే ప్రార్థన. వాళ్ళందరూ అప్పుడు పరిశుద్ధంగానే పవిత్రంగా ఉన్నారు. వారిని దేవుడు అదే విధంగా తీసుకొని వచ్చి కానాన్ దేశంలో పెట్టిన తర్వాత, కానాన్ దేశంలో తీసుకెళ్ళిన తర్వాత ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి అంటే, అక్కడేమో ఐగుప్తులో భయంకరమైన దాసత్వం చేశారు. ప్రతి దినము కూడా వారికి అప్పగించిన పని వారు అప్పగించాలి. ఇటుకలు చేయాలి, పంట పండించాలి. ఏ పని చేయాల్సిందే ఆ పని, వెట్టి పనులు చేశారు. చేస్తే ఆ సాయంత్రానికి అంత కలో గంజి వేస్తే దాన్ని తాగుతూ ఉండేవారు. అన్ని ధాన్యం ఇస్తే దాన్ని తిని కాసుకొని తాగుతూ ఉండేవారు. అలా భయంకరమైన శ్రమల్లో అనుభవించిన వారు, ఆ శ్రమలో, బాధలు, ఇబ్బందులు, కష్టాలు ఉన్నప్పుడు మాత్రం దేవుడు గుర్తున్నాడు, పరిశుద్ధంగా ఉన్నారు. మరి పాలు తేనెలు ప్రవహించి ఆ కానాన్ దేశాన్ని తీసుకుని వెళ్ళిన తర్వాత, పాలు తేనెలు ప్రవహించి అది కానాన్ దేశాన్ని తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ పెట్టని పొయ్యి, నాటని తోటలు, కట్టని ఇల్లు, నాటని పొలాలు, పైర్లు, విత్తని పైర్లు, ఇవన్నీ కూడా ఫ్రీ. ఏ కష్టం లేదు, ఏ శ్రమ టూర్పు లేదు, ఏ బాధ లేదు. హ్యాపీగా వెళ్ళి అనుభవించటమే. అలా అనిపిస్తుంది. అది కూడా ఎలాంటిది? పాలు తేనెలు ప్రవహించేది, శ్రేష్టమైన భూభాగం, సారవంతమైన భూమి. ఏది వేసినా శ్రేష్టంగా వస్తున్నాయి. తిని క్రొవ్వి మదించి దేవుడి మీద తిరుగుబాటు. ఎక్కడో లోకంలో ఉన్నవన్నీ కూడా వారిలోనే ఉన్నాయి. లోకంలో చేసేవారు కూడా అన్ని కూడా వీళ్ళలోనే కనపడుతున్నాయి. ఇక్కడ వాళ్ళు అన్యులు, దేవుడికి ఎరగనట్టు వారు, దేవుడు తెలియని వారు చేశారంటే ఒక అర్థం ఉంది. దేవుని ఎరిగి, దేవుని కార్యములు పొందుకొని అనుభవించి, ఆయన మహత్కార్యాలు చూసి అన్ని కూడా అనుభవించిన తర్వాత కూడా తప్పిపోయారు. దేవునికి మహిమక్కలు. హల్లెలూయా. తప్పిపోయారండి వీరు. చూస్తూ ఊరుకుంటాడా దేవుడు? ఇవన్నీ చూస్తూ ఊరుకుంటాడా? సాధారణంగా ఎవరికైనా ఒక 10 రూపాయలు ఇచ్చి, వాడు కనపడినప్పుడు ఒక 10 రూపాయలు వాడికి ఇచ్చావు, లేదా ఒక టీ పంపించావు. ఆ మరుసటి రోజు కనపడినప్పుడు వాడు ఏం చేయాలి? నీకు నమస్కారం పెట్టాలి. నవ్వుకుంటే నీకు నమస్కారం పెట్టాలి. నువ్వు వెళ్ళినప్పుడు లేచి ఉంచుకోవాలి. అలాంటి నీకే 10 రూపాయలు ఇచ్చిన నీకే అంత ఇదిగుంటే, మరి సమస్తమును ధారాళంగా నీకు అనుకరించిన వాడు, మరి నువ్వు ఇంకెంత విధేయత కలిగి ఉండాలి? నువ్వెంత విధేయత చూపించాలి ఆయన అలా చూపించుకోకుండా ఆయన మీద తిరుగుబాటు చేస్తే చూస్తూ ఊరుకుంటాడు ఆ దేవుడు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, రోమా పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం ధ్యానించుకుందాం.
18 1:18 ఒకటో అధ్యాయం రోమపత్రిక మొదటి అధ్యాయం 18 వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషాదమై ఉన్నది. దేవుడు అది వారికి విషాదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి కనుక వారు నిరుత్రులై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. కింద వచ్చిన 18 23 వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు చూడండి, ఇవన్నిటిని కూడా ప్రతిమా స్వరూపములుగా విగ్రహాలుగా మార్చేస్తున్నారు. విగ్రహాలుగా మార్చేస్తున్నారు. ఎక్కడ పాకేవి, నడిచేవి, ఈదేవి అన్నిటిని కూడా విగ్రహాలుగా మార్చేసి దేవుని మహిమ వాటిని ఉద్దేశి ఇవే దేవుళ్ళు అని చెప్పేసి ఆరాధించేస్తున్నారు. హేయమైన క్రియలు చేస్తున్నారు. హేయమైన క్రియలు చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 25 వచనం. అట్టివారు దేవుని సత్యమును చూడండి, అటు ఏం చేస్తున్నారంటే వీళ్ళు దేవుని యొక్క సత్యాన్ని అసత్యంగా మార్చేస్తున్నారు. సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించారు. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. సృష్టికర్తను మర్చిపోతున్నారు, ఈ సృష్టిని పూజిస్తున్నారు. అంటే ఆయన ఏవైతే సృజించాడో ఈ లోకాన్ని ఆరాధిస్తూ లోకాన్ని ప్రేమిస్తున్నారు. ఇవన్నిటిని ఆయన సృజించిన దేవుని మాత్రం మర్చిపోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. అయినా సరే ఆయన వాత్సల్యము కలిగిన వాడు, అయినా సరే ఆయన ప్రేమ కలిగిన వాడు నీ కోసం ఎదురు చూస్తాడు. నువ్వు ఇంకా మారుతావేమో, నువ్వు ఇంకా సరి చేయబడతావేమో, నువ్వింకా నీ తప్పు తెలుసుకుంటావేమో అని నా దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. నీ కోసం ఇంకా ఎదురు చూస్తున్నాడు. నువ్వు విచ్చలవిడిగా ఉంటే, నువ్వు ఇంకా ఎరగక ఉంటే, ఇంకా నీ కళ్ళు కాండ్రామై ఉంటే ఆయన ఏం చేస్తాడు? నిన్ను విడిచిపెట్టేయటం తప్ప. ఎంతైనా కన్న తండ్రి కదండి, ఆయన వాత్సల్యం ఎలా ఉంది చూడండి. హబక్కూకు రాసిన పుస్తకం 3వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే, హబక్కూకు రాసిన పుస్తకం 3వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే, హబక్కూకు అక్కడ ప్రవచనం దర్శనం ఒక మాట మాట్లాడుతున్నాడు. యెహోవా నిన్ను కూర్చిన వార్త విని నేను భయపడుతున్నానయ్యా. సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నూతన పరిచయం. సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియచేయి. చూడండి పిల్లరా, సంవత్సరాలు జరుగుతుండగా అయ్యా నీ కార్యాలు నూతన పరచు. సంవత్సరాలు జరుగుతుండగా ప్రభు దాన్ని మాకు తెలియచేయి. ఎప్పుడు ఏం జరగబోతుందో, ఎప్పుడు ఏం రాబోతుందో, ఎటు నుంచి ఏ ఉగ్రత రాబోతుందో, ఎటు నుంచి ఏ తెగులు రాబోతుందో, ఎటు నుంచి అంతము మొదలవుతుందో అయ్యా మాకు దాన్ని తెలియచేయి. నీవు కోపించుచునే వాత్సల్యమును చూపించే, నీవు కోపించిన వాత్సల్యం చూపించి జ్ఞాపకం తెచ్చుకోండి. దేవునికి మహిమ కలుగునుగా. చాలండి. కోపించుచునే వాత్సల్యము నీవు జ్ఞాపకం తెచ్చుకో. నువ్వు ఎవరు దేవా? నువ్వు కోపిస్తూనే ఒక పక్క నీ ప్రేమను చూపించేవాడు.
ఆ వాత్సల్యాన్ని, బిడ్డ యొక్క వాత్సల్యం, తల్లిదండ్రులు ఏం చేస్తారు, బిడ్డల మీద వాత్సల్యం చూపిస్తారు. ఆ వాత్సల్యాన్ని మా మీద చూపించేవాడు, కోపపడుతున్న వాత్సల్యం చూపించేవాడు కదా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అయ్యా, మేము తప్పిపోయాం, మేము వైదొలిగిపోయాం, అయ్యా మేము పాపంలో పడిపోయాం, లోకంలో పడిపోయాం, లోకంలో కలిసిపోయాం అని నీవు ఆయన వైపు తిరుగుతావేమో అని చెప్పి నీకు ఒక అవకాశం చూపిస్తుంది. దేవునికి మహిమ కలుగును. ఒక అవకాశం. ఇప్పటికైనా నువ్వు తెలుసుకొని, నీ తప్పిదం నువ్వు తెలుసుకొని, నువ్వు చేసిన ఏకరీలు తెలుసుకొని, నిన్ను నువ్వు సరి చేసుకున్నావా? సరి. లేదా నా ప్రభు నిన్ను మొత్తబోతున్నాడు. నా ప్రభు నిన్ను మొత్తబోతున్నాడు. ఆయన ఉగ్రతకి నువ్వు పాలైపోతున్నావు. ఆయన కోపాగ్నికి నువ్వు ఆహుతి అయిపోతున్నావు. దేవునికి మహిమ కలుగును. హోషేయ పుస్తకం 11వ అధ్యాయం. నేను ముగింపుకు వచ్చాను. 9-10 వచనాలు. హోషేయ 11. నా ఉగ్రతాగ్ని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను. నేను మరలా ఎఫ్రాయిముని లయపరచును. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడును గాని మనుషుడను కాను. మిమ్మను దహించినంతగా నేను కోపింపను. వారు యెహోవా వెంబడి నడిచెదరు. సింహము గద్దించినట్టుగా ఆయన ఘోషించును. ఆయన ఘోషింపగా పశ్చిమ దిక్కున ఉన్న జనులు వణుకుచు. ఆయన కోపిస్తే చాలు, పశ్చిమ దిక్కున ఉన్న జనులందరూ వణుక్కుంటూ రావాలి ఆయన దగ్గరికి. అలాంటిది నీవు ఆయనకు కోపంగా రేపుతున్నావు అంటే, ఆయన ఒకరితో నువ్వు పాడవుతున్నావు. ఆయన ప్రతి దండన నీ మీద చేయబోతున్నాడు. నువ్వు ఆయన దండనకి ఆహుతి అయిపోతున్నావు. కాబట్టి ఇప్పటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకొని ఆయన సన్నిధికి నువ్వు వచ్చావా? నీలోన ఆ ఏకరీలు పరుచుకుంటున్నావా? ఆ విగ్రహం నీలో తీసివేసుకుంటున్నావా? నీవు ఇంకా పరిశుద్ధపరచబడుతున్నావా? నీలో ఉన్న ఆ ప్రతి విధమైన అపవిత్రమైన ఆ విగ్రహములను నీవు చెరిపి వేసుకొని నీవు నీ దేవుని తట్టు నీవు తిరిగితే ఆయన నీ ఎడల కార్యం చేయబోతున్నాడు. లేని ఎడల ఆయన ఉగ్రతకు నిన్ను పాలు చేయబోతున్నాడు. అవకాశం ఇచ్చాడు. ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటావో చేజార్చు.